అక్షరమే ఆయుధమై నడిచినోడురా, ఆవేదనే గేయమై పలికినోడురా. పల్లె మట్టి వాసనతో పెరిగినోడురా, తెలంగాణ గుండెలో నిలిచినోడురా. సకల కళల సంపన్నుడు సంపత్సారు, సబ్బండ వర్ణాలకు సలహాదారు. నార్సింగి నేలలోన పుట్టినాడురా, నలుగురితో ఆటపాట ఆడలేడురా. రెండేళ్ల వయసులో తల్లిని కోల్పోయేరా, రందితోనే గుండెల్లో బాధను దాచిందురా. తాతల ఒడిలో తాను తప్పటడుగులేసేరా, చిన్నాన్న చేతిలోన చిగురించిన మల్లెరా. పచ్చని పంట పొలాలు పాఠశాలయ్యరా, చెట్టు చెమగుట్టలే చుట్టాలైనాయిరా. మయూరి పత్రికలో అక్షరాలు అల్లేరా, మాస్టరర్ల మాటల్లో మేలకువలు నేర్చెరా. శ్రీహరి సారు ప్రేమతోని ఛందస్సులు నేర్పరా, పద్యాల పంతులు పొలిమేర దాటించేరా. నరసింహ సారు తనకు హిందీని బోధించేరా, రాఘవేందర్ రావు సారు జ్ఞానదీపమాయరా. దత్తయ్య లెక్కల్లో దారి చూపినాడురా, మాణిక్యరెడ్డి విజ్ఞానం వికసించేరా. ఉస్మానియా గోడపై గడియారమాయరా, పిహెచ్డి పట్టాతో పరిశోధన చేసేరా. మెదక్ జిల్లా సాహిత్య చరితలో తానో కడురా, తెలంగాణ చరిత్రలో అక్షరమై నిలిచెరా. ఒక వేకువ కోసం వెలుగై ఉదయించేరా, పల్లె పూల వాన పరిమళమై విరిసెరా. కేవల్ కిషన్ వీరగాథ పలికే తన నోటరా, మెతుకు కథల్లో మట్టి మనిషి నవ్వెరా. ఉద్యమమే ఊపిరిగా నడిచినోడురా, ఉపాధ్యాయ వృత్తిలోన గెలిచినోడురా. సాహిత్యమే సమాజమని నమ్మినోడురా, తెలంగాణ ఆత్మకథలో వెలిగినోడురా. రచనల చేరువై రాగం నేర్చినోడురా, రచయితలను ఏదలోన దాచినోడురా.